హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో రొయ్యలతో ఒక స్పెషల్ డిష్ అయితే చేయబోతున్నాము. ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా ఇలా ఒకసారి గ్రేవీగా రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. ఈ గ్రేవీ అనేది మనకి కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది. మనకి రైస్లోకైనా బిర్యానీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. చపాతీలోకి, నాన్స్లోకి దేనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే హోమ్ మేడ్ మసాలాలతో చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక కేజీ రొయ్యలు క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న రొయ్యలు తీసుకుందాము. మీరు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చండి. నేను కొంచెం టైగర్ రొయ్య అనమాట, పెద్ద సైజ్ తీసుకున్నాను. ఏ సైజ్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు రుచికి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి దీనిలో వాటర్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ వాటర్లో మొత్తం రొయ్యలు అనేవి ఎగిరిపోవాలి. నేను గళ్ళుప్పు వేసాను, ఒక స్పూను, చిటికెడు పసుపు వేసాను అనమాట. మనకి కంప్లీట్గా ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కదుపుతూ ఆల్మోస్ట్ 50% మనకి ఈ వాటర్లోనే రొయ్య అనేది మగ్గిపోతుంది. తర్వాత ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. అల్లము, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, మిరియాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు, కొంచెం నువ్వులు మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. అవసరమైతే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మొత్తం మసాలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మనకి నూనె అనేది పైకి తేలింది కదా, వాటర్ అన్నీ ఎగిరిపోయాయి. లైట్గా అడుగు కూడా పడుతుంది. ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసేసుకోండి. మనం కారం అనేది చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ మనకి ఘాటుగానే ఉంటాయి కాబట్టి, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసాం కదా, సో కారం అనేది చూసుకుని వేసుకోండి. నేనైతే ఒక స్పూన్నర వరకు వేసాను. ఇది మొత్తం ఈ మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేయించుకోండి. మనకి ఎప్పుడైనా కర్రీ టేస్టీగా ఉండాలి అంటే ఆయిల్ అనేది కంప్లీట్గా పైకి తేలాలి. మసాలా వేగిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోవాలి. అప్పుడే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన ఆయిల్ మనకి మసాలా అనేది వేగకుండా ఆయిల్ పైకి తేలకుండా మనం వాటర్ అనేది యాడ్ చేసామంటే ఆ పచ్చివాసన అలానే ఉంటుంది. సో మనకి కర్రీ అనేది అంత టేస్ట్ రాదనమాట. మసాలా ఎప్పుడైతే కంప్లీట్గా వేగిందో మనకి ఆయిల్ కూడా చూడండి పైకి తేలింది కదా, ఆ స్టేజ్లోనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి రొయ్యలకి ఎక్కువ వాటర్ అనేవి పట్టవు. ఒక గ్లాస్ వరకు వేసుకొని ఈ మసాలా కొంచెం మనకి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటా, జీడిపప్పులో వేసాం కాబట్టి మనకి అడుగు పడుతుంది నువ్వులు, జీడిపప్పు వేసినప్పుడు. సో మధ్య మధ్యలో తిప్పుకుంటా ఒక 10 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుందండి. కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు తిప్పుకున్నాము అంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడు, మనకి చిక్కగా అయిపోయింది కదా, మనకి అన్నం కూడా చక్కగా కలుస్తుంది. ఇది అన్నంలో అయినా, బిర్యానీలో అయినా, వెజ్ పలావ్లో అయినా, మనకి నాన్స్ కానీ, చపాతీ కానీ దేనిలో అయినా కాంబినేషను చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా తప్పకుండా నచ్చింది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.